విజయనగరం జిల్లా జంబూ నారాయణపురం జెడ్పీ హైస్కూళ్లలో 26 మంది విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 3వ స్థానం సాధించిందని వెల్లడించారు. చాలా బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదువు చెప్పాలి, కూడా ఉండాలి. ఓకేనా, ఒకటి చదువు ఒకటే ఏం పని కాదు కదా జీవితం. వాళ్ళ పర్సనాలిటీ గ్రోత్ చాలా ఇచ్చారు కదా, పర్సనాలిటీ గ్రోత్ కోసం ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఓకేనా ఓకేనా బాగా చదువుకోవాలా. ఏ ప్రైవేట్ స్కూల్లో వస్తాయి అన్నీ? ఓకేనా. మధ్య రెడ్డి ఫౌండేషన్ 4 లక్షలు మెటీరియల్ కవర్ చేయండి మీరు కూడా. అందరికీ నమస్కారం అండి. మనకిప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసము మన స్టాఫ్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, అలాగే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరం కూడా ప్రజలకు మనము మన క్వాలిటీ విషయాలన్నీ వివరించి వాళ్ళ కన్సెంట్తోనే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించడం జరుగుతుంది. ఈరోజు ఈ జంబూ నారాయణపురంకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ స్కూల్లో ఇప్పటికే 26 మంది కొత్త విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 20% ఎక్కువైంది. సో జిల్లా అంతా కూడా ఇలా పిల్లలంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో 590 మార్కులు దాటిన వాళ్ళు 13 మంది ఉన్నారు. 585 దాటిన వాళ్ళు 68 మంది పిల్లలు ఉన్నారు. 500 మార్కులు దాటిన వాళ్ళు 4174 మంది ఉన్నారు. అలాగే 550 మార్కులు దాటిన వాళ్ళు 1238 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు 100% ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ 60 ఉన్నాయి నాకు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు లైవ్గా కనపడుతుంది. దయచేసి పేరెంట్స్కి అంతా విజ్ఞప్తి, మీరు ఒక్కసారి మా స్కూల్కి వచ్చి మా టీచర్స్తో మాట్లాడండి. థ్యాంక్ యూ.